Good morning to all. This is Nagal Good Meera. morning, sir. Okay, good morning. Our subject is operating system, unit 1. In this, we have discussed about operating system structure in last class. Okay, na? So, operating Sir, system structure in last class. So, outlook of this operating system structure, there are four structures are there. Simple structure, layer structure, microkernel structure, and last one is module structure. So, this topic is already completed. Coming to operating system debugging. For boys, this topic also completed. For girls, this topic is pending. Okay na? So overall గా మళ్ళీ అందరికి చూద్దామండి. Yes, what is the meaning of operating system debugging? Operating system debugging. Error to find the error, sir. Find the errors ఏనా? ఇంకా Yes, sir. find the errors. వాటిని డీబగ్ చేయటం and Yes. also solve the errors. Okay na? So simply our topic is operating system debugging. Simply, yes, what is the meaning of debugging? Here, debugging is the process of identify the errors in the operating system and also solve that particular errors in the operating system. This is the meaning of operating system debugging. That means, సో మన సిస్టంలో మన ఆపరేటింగ్ సిస్టంలో ఏవైనా బగ్స్ వస్తే ఆ బగ్స్ని ఐడెంటిఫై చేసి ఆ బగ్స్కి రీజన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆ బగ్స్ని ఓవర్కమ్ చేసే టెక్నిక్ని మనం ఏమంటాము అంటే ఆపరేటింగ్ సిస్టమ్ డీబగ్గింగ్ అంటామండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ తీసుకుందామండి. సో సి లాంగ్వేజ్లో మీరు ఏం చేస్తారండి, ఎట్లా బగ్స్ని డీబగ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి ప్రాంప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తారు. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తారు, ప్రోగ్రామ్ మొత్తం రాయటం అయిన తర్వాత నథింగ్ బట్ ఎడిట్ చేయడం అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, F9 బటన్ క్లిక్ చేస్తారు. వై F9 బటన్ ఫర్ ఫైండ్ అవుట్ ది బగ్స్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ బగ్స్, సిస్టమ్ మనకి బగ్స్ చూపిస్తుంది కదా, ఫలానా లైన్లో ఈ ఎర్రర్, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 3లో ఈ ఎర్రర్, ఫర్ ఎగ్జాంపుల్ 4th లైన్లో ఈ ఎర్రర్ అని ఐడెంటిఫై చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ బగ్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బగ్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారు, ఆ బగ్స్ని ఆ లైన్లో ఏదైతే ఎర్రర్ ఉందో నథింగ్ బట్ సిస్టమ్ ఐడెంటిఫై చేసిందో ఆ ఎర్రర్ని మీరేం చేస్తారు, సాల్వ్ చేస్తారు. అంతేగా? ఫర్ ఎగ్జాంపుల్ 4th లైన్లో సెమీకోలన్ ఎర్రర్ చూపించిందండి, మీరేం చేస్తారు, సో ఆ సెమీకోలన్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ మీరు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఈ విధంగా ప్రతి లైన్లో ఎక్కడైతే బగ్ చూపించిందో ఆ బగ్ని మొత్తాన్ని సాల్వ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేశారు, మళ్ళీ ఈసారి Ctrl+F9 లేదా F9 క్లిక్ చేశారు, ఏం జరిగింది, ఈసారి బగ్స్ ఏం లేవండి, సిస్టమ్ ఏముంటుంది, ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్ఫుల్, ప్రెస్ ఎనీ బటన్ చూపిస్తుంది కదా. సో మీరు ఏం చేశారు, ఇక్కడ బగ్స్ని ఐడెంటిఫై చేశారు, ఎట్ ది సేమ్ టైం ఆ బగ్స్ని సాల్వ్ చేశారు. ఎక్కడ? సి లాంగ్వేజ్లో. అదే మన ఆపరేటింగ్ సిస్టంలో అయితే సేమ్ యాజ్ సి లాంగ్వేజ్లో మీరు ఎట్లా అయితే బగ్స్ని ఐడెంటిఫై చేశారో సేమ్ యాజ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దానికి రీజన్స్ని కనుక్కొని ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. సాల్వ్ మీన్స్ రెక్టిఫై చేస్తారు. ఈ టెక్నిక్ని మనం ఏమంటాము అంటే ఆపరేటింగ్ సిస్టమ్ డీబగ్గింగ్ అంటామని. సింప్లీ మళ్ళీ రీకాల్ చేస్తున్నా అండి. హియర్ డీబగ్గింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫై ది ఎర్రర్స్ and also solve that particular or provide the solution that particular bugs. Okay na, this technique is called as operating system debugging. Okay na, here our system itself provide some debugging ప్రొసీజర్స్ అండి. ఓకేనా? సో సిస్టమ్ ఆటోమేటిక్గా మన ఆపరేటింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా కొన్ని టెక్నిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అవర్ సిస్టమ్ ఆటోమేటికలీ ప్రొవైడ్ డిఫరెంట్ టెక్నిక్స్ టు డీబగ్ దోస్ ఎర్రర్స్. ఓకేనా? మరి ఏంటో చూద్దాం. హియర్ దెర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ ఆర్ దేర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ లాగ్ ఫైల్స్, యూజింగ్ కోర్ డమ్ ఫైల్స్, యూజింగ్ క్రాష్ డమ్ ఫైల్స్, యూజింగ్ trace listening, and last one is profiling. Okay na? So these 5 different techniques, using these 5 different techniques we can identify the errors in the operating system and also we are solve that particular problems. Okay na, that particular problems are bugs. సో ఈ విధంగా ఈ 5 డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఆపరేటింగ్ సిస్టంలో ఏమైనా బగ్స్ వస్తే ఆ బగ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేస్తాం. ఓకేనా? సో దీస్ ఆల్ ఆర్ different techniques to debug the operating system. Okay na?
అర్థమైందండి? బాబు రెస్పాండ్ అవుతూ ఉండండి. Yes, ఓకేనా? sir. Yes, sir. Using these 5 different techniques, we are identify the errors in the operating system, and also we are rectify those errors in the operating system. Okay, now coming to our first one, that is log files. Log files. Okay, now yes, what is the meaning of log files? Simply here, log file is a file. This file is used to record or store the all the events that are occurred in the operating system. So ఆపరేటింగ్ సిస్టంలో ఏదైనా ఈవెంట్ పర్ఫామ్ అయితే ఆ ఈవెంట్ మొత్తం స్టోర్ చేసుకునేది ఎక్కడ అంటే లాగ్ ఫైల్స్ అండి. ఓకేనా? సింపుల్లీ లాగ్ ఫైల్ ఈజ్ ఏ ఫైల్. దిస్ ఫైల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఆల్ ది ఈవెంట్స్ అక్కడ్ ఇన్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో మీరు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా ఆ ఆపరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసేది ఎక్కడ అంటే లాగ్ ఫైల్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో లాగ్ ఫైల్స్ అనేది ఒక ఫైల్ అండి. దిస్ ఫైల్ ఈజ్ యూజ్ టు స్టోర్ ఈవెంట్స్ ఇన్ ది ఆపరేటింగ్ సిస్టమ్. మరి దీనివల్ల యూజ్ ఏంటి మనకి చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగింది, ఈ రోజు నేను సిస్టమ్ పర్ఫామ్ చేశానండి. సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను వర్క్ చేసుకున్నాను, రేపు నేను ఆన్ చేశానండి కానీ ఆన్ అవ్వట్లా. రేపు నేను ఆన్ చేశాను ఆన్ అవ్వట్లా అంటే మీనింగ్ ఏమిటి? నిన్న మీరు ఏదో రాంగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేశారు కదా. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్ మొత్తం ఆన్ చేశారు, చాలా బాగా రన్ అయింది, ఓకేనా. ఈ రోజు ఆన్ చేశారు కానీ ఈ రోజు సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? నిన్న ఏదో వర్క్ చేశారు, ఏదో రాంగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం వల్ల ఏదో ఎర్రర్ వచ్చింది ఆపరేటింగ్ సిస్టంలో. సో ఆ ఎర్రర్ రావటం వల్ల ఈ రోజు సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు కదా. అదే కదా దాని మీనింగ్, అదే కదా. Yes, sir. నిన్న ఆన్ అయింది ఈ రోజు ఆన్ అవ్వట్లేదు అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? నిన్న మీరు వర్క్ చేసి ఏదో రాంగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేశారు సిస్టంలో. ఆ రాంగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఈ రోజు ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లా కదా. అదే కదా దాని మీనింగ్. సో అప్పుడు హార్డ్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే సిస్టంలో లాగ్ ఫైల్ ఓపెన్ చేస్తారండి. ఓకేనా? సిస్టంలో లాగ్ ఫైల్స్ ఓపెన్ చేస్తారు. ఆ లాగ్ ఫైల్ ఓపెన్ చేసి లాస్ట్ టైం ఎప్పుడు పర్ఫెక్ట్గా సిస్టమ్ వర్క్ చేసింది నిన్న కదా. నిన్నగా సిస్టమ్ నిన్న ప్రాబ్లం లేకుండా సిస్టమ్ వర్క్ అయింది. సో హార్డ్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే సిస్టమ్ లాస్ట్ ఆపరేషన్ ఎప్పుడైతే ఆన్ చేశారో అది ఓపెన్ చేస్తారు, నథింగ్ బట్ లాగ్ ఫైల్స్ ఓపెన్ చేస్తారు. అక్కడ ఈవెంట్స్ అన్ని స్టోర్ అవుతాయండి. ఆ లాగ్ ఫైల్స్లో లాస్ట్ టైం మీరు ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేశారో ఆ ఆపరేషన్స్ అన్ని లాగ్ ఫైల్స్లో స్టోర్ అయి ఉంటాయి. సో ఆ లాగ్ ఫైల్ చూడగానే వాళ్ళకి అర్థం అవుతుంది ఏమని, సో మీరు ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేశారు, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం వల్ల సిస్టమ్ క్రాష్ అయింది అని ఐడెంటిఫై చేసి, సో ఏ ఆపరేషన్ వల్ల సిస్టమ్ క్రాష్ అయిందో ఐడెంటిఫై చేసి ఆ ఆపరేషన్ మళ్ళీ ఏం చేస్తారు, నథింగ్ బట్ ఆ బగ్ని ఏం చేస్తారు, రెక్టిఫై చేస్తారు. సో రెక్టిఫై చేశారంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ ఆన్ చేశారంటే ప్రాపర్గా ఆన్ అవుతుంది. సో ఇన్ దిస్ వే దీస్ లాగ్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ది ఎర్రర్, నథింగ్ బట్ బగ్, అండ్ ఆల్సో సాల్వ్ దట్ పర్టికులర్ ఎర్రర్. ఓకేనా? అర్థమైందండి? సింపుల్లీ log files are files. These files are used to store all the events that are occurred in the operating system. మరి లాగ్ ఫైల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి? ఓకేనా? హియర్ దెర్ ఆర్ 3 types of log files అండి. ఫస్ట్ వన్ ఈజ్ ఈవెంట్ లాగ్ ఫైల్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ మెసేజ్ లాగ్ ఫైల్స్ అండి. ఓకేనా? సో దెర్ ఆర్ 3 types of log files. ఫస్ట్ వన్ ఈజ్ ఈవెంట్ లాగ్ ఫైల్స్, next one is a transaction log files, next one is message log files. Okay, coming to our event log files. Yes, what is the meaning of event log files? Here event log file is a one type of log file. This log file is used to store all the events that are occurred in the execution of the system. That means మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీ సిస్టంలో ఏదైతే ఆపరేషన్స్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారో ఆ ఎగ్జిక్యూట్ చేసిన ఆపరేషన్స్ అన్నిటిని స్టోర్ చేయడానికి యూజ్ చేసే వన్ టైప్ ఆఫ్ ఫైల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈవెంట్ లాగ్ ఫైల్. అందుకల ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశారు, లేదా సంథింగ్ ఇంకేదైనా సరే ఏదైనా టాస్క్ని ఎగ్జిక్యూట్ చేశారు, సక్సెస్ఫుల్గా టాస్క్ని ఎగ్జిక్యూట్ చేశారు. సో ఈ ఎగ్జిక్యూట్ చేసిన టాస్క్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే వన్ టైప్ ఆఫ్ ఫైల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈవెంట్ లాగ్ ఫైల్. ఓకేనా? So simply here event log file is one type of log file. This log file is used to store all the events that are occurred in the execution of the system. So మీరు సిస్టంలో ఏదైతే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారో ఏ ప్రోగ్రామ్ అయినా సరే
మన సి ప్రోగ్రామ్స్ కావచ్చు, జావా అయినా కావచ్చు, లేదా మన సిస్టంలో ఇంకేమైనా టాస్క్స్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసిన టాస్క్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న ఫైల్ ఏమిటంటే ఈవెంట్ లాగ్ ఫైల్. ఓకేనా, అదండి. మరి ఈవెంట్ అంటే మీనింగ్ ఏమిటి? ఎస్, వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఈవెంట్ హియర్? ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ ఆపరేషన్. ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ ఆపరేషన్. సిస్టమ్ని యూజ్ చేసుకొని ఏదైనా చిన్న ఆపరేషన్ పర్ఫామ్ చేశారంటే ఆ చిన్న ఆపరేషన్ ఏమిటంటే ఒక ఈవెంట్ అండి. సో ఈవెంట్ డెఫినేషన్ ఏ విధంగా చెప్పవచ్చు అంటే, ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ టాస్క్. Event is nothing but small task that is performed in the ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇటువంటి చిన్న చిన్న ఆపరేషన్స్ ఏవైతే మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారో, ఈ ఎగ్జిక్యూట్ చేసిన టాస్క్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న ఫైల్ని ఏమంటామంటే ఈవెంట్ లాగ్ ఫైల్ అంటామన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఈవెంట్ లాగ్ ఫైల్ చూసారే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ ఇంజనీర్స్ ఈవెంట్ లాగ్ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఏం కనిపిస్తుంది అక్కడ చెప్పండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు సిస్టమ్ ఆన్ చేశారు, రేపు వచ్చారు, రేపు హార్డ్వేర్ ఇంజనీర్స్ ఈవెంట్ లాగ్ ఫైల్ ఓపెన్ చేస్తే ఏం కనిపిస్తుంది చెప్పగలరా? నిన్న ఏమేమి పర్ఫామ్ చేసామని మొత్తం సో కనిపిస్తుంది. నిన్న మీరు ఏ యూజరు ఏ సిస్టమ్ని యూజ్ చేసుకుని ఏ ఏ ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశాడో అవి మొత్తం మీకు రికార్డ్ అయి ఉంటాయి. సింప్లీ హిస్టరీ అండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో హిస్టరీ చేస్తారు కదా, మీరు హిస్టరీ ఓపెన్ చేస్తే ఏం కనిపిస్తుంది? బ్రౌజర్లో మీరు ఏ వెబ్సైట్ చూసారో మొత్తం ఒక రికార్డ్ అయి ఉంటాయి కదా. హిస్టరీ తెలుసుగా మీకు? ఎస్ సార్. మీకు బ్రౌజర్లో హిస్టరీ ఉంటుంది కదా, ఆ హిస్టరీలో మీరు ఏవైతే వెబ్సైట్స్ ఓపెన్ చేశారో ఎంతసేపు ఆ వెబ్సైట్స్లో మీరు యూజ్ చేశారో మొత్తం రికార్డ్ అయి ఉంటాయి కదా. సో సింపుల్లీ సేమ్ యాజ్ దిస్ ఈవెంట్ లాగ్ ఫైల్ ఈజ్ యూజ్ టు స్టోర్ ఆల్ ది ఈవెంట్స్ దట్ ఆర్ occurred in the operating system. అదండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై ఈవెంట్ లాగ్ ఫైల్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్ అండి. మరి ఇదేంటి ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్? ఎస్, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్? ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటాం కదా. ఎస్, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్? మనీ ట్రాన్స్ఫర్ మనీ ట్రాన్స్ఫర్. మనీ ట్రాన్స్ఫర్ ఒకటేనా ట్రాన్సాక్షన్ అంటే? మెసేజ్ కూడా వచ్చింది. మీరు బ్యాంకులో లేదా మీ అకౌంట్కి సంబంధించి ఏ ఆపరేషన్ జరిగినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మినీ స్టేట్మెంట్ అయినా సరే, విత్డ్రా అయినా సరే, ఓకేనా, డిపాజిట్ అయినా సరే, లేదా సంథింగ్ ఇంకేమైనా సరే, బ్యాంక్కి సంబంధించిన ఏ చిన్న మీ అకౌంట్కి సంబంధించిన ఏ చిన్న ఆపరేషన్ జరిగినా సో ఆ ఆపరేషన్ ఏమంటామంటే ట్రాన్సాక్షన్ అంటాం. అక్కడ. సో ఇక్కడ మన ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్ అంటే ఏంటి? మన సిస్టంలో ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? సో మన సిస్టంలో డేటా ఉంటుంది కదా, ఆ డేటా మీద ఎటువంటి చేంజెస్ జరిగినా, మన సిస్టంలో ఉండే డేటా మీద ఏ ఆపరేషన్ జరిగినా ఆ ఆపరేషన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాము. సో సింపుల్ ట్రాన్సాక్షన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ అక్కర్డ్ ఇన్ ది సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్సాక్షన్ అనుకోవచ్చు. ఓకేనా. సో సింపుల్లీ మరి ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్ ఏం చేస్తాయి? Simply, transactional log files are one type of files. These files are used to store the changes to the data. That means మీ సిస్టంలో డేటా ఉంటుంది కదా, ఆ డేటా మీద ఏవైనా చేంజెస్ జరిగినాయి. సో ఈ చేంజెస్కి సంబంధించిన ఆపరేషన్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఫైల్స్ని ఏమంటామంటే ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ విధంగా మనం చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమనొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో ఏదో ఒక ఫైల్ ఉందండి. ఆ ఫైల్ని నేను ఏదో సంథింగ్ డేటా స్టోర్ చేశాను. ఆ డేటాని చిన్న మోడిఫికేషన్ చేశాను. ఈ రోజు ఆ ఫైల్ని ఓపెన్ చిన్న మోడిఫికేషన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ చేంజ్ చేయడం కానీ, లేదా ఫైల్ డేటాలో సంథింగ్ నేమ్స్, లేదా సంథింగ్ డేటాని చేంజ్ చేయడం కానీ, సో ఏదైనా కావచ్చు. సో మీ సిస్టంలో ఉండే డేటాలో ఆ డేటా మీద ఏ చిన్న ఆపరేషన్ జరిగినా, ఏ చిన్న చేంజెస్ జరిగినా, ఆ చేంజెస్ ఏ యూజర్ ఎప్పుడు ఎట్లా చేశాడో ఈ మొత్తం రికార్డ్ అవుతాయండి. మరి ఆ రికార్డ్ చేసుకునే ఫైల్ని ఏమంటామంటే ట్రాన్సాక్షన్ ఫైల్స్ అంటాం. ఓకేనా, అదండి. మరి దీనివల్ల యూజ్ ఏంటి? దీనివల్ల ఏం చేయొచ్చు? మనం సిస్టమ్ని రికవర్ చేయవచ్చు, యాజ్ వెల్ యాజ్ రికవర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ బ్యాకప్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకేనా, బ్యాకప్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ మై ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్. సో సింపుల్లీ your transaction log files are used to store all the transactions that are performed on the data. This is called as transaction log files. అర్థమైందండి? ఫస్ట్ ఏమో ఈవెంట్ లాగ్ ఫైల్స్. నా సిస్టంలో ఏ చిన్న ఆపరేషన్ జరిగినా సరే ఆ ఆపరేషన్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఫైల్నే ఈవెంట్ లాగ్ ఫైల్ అంటారు.
కమింగ్ టు అవర్ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్, నా సిస్టంలో డేటా ఉంటుంది కదా, ఆ డేటా మీద ఏ ఏ ఆపరేషన్ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది, దీస్ ఆల్ ఆర్ స్టోర్డ్ ఇన్ టు మై one file. That file is called as transaction log files. And coming to our message log files, that's what is the meaning of this. Here messages are two types అండి, ఓకేనా. సింప్లీ మెసేజెస్ అనేవి టూ టైప్స్గా ఉండొచ్చు. అవి ఏంటి అంటే ప్రైవేట్ మెసేజెస్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ మెసేజెస్. చూద్దాం ఏంటో, ఓకేనా. సో మెసేజ్ లాగ్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ బోత్ ది పబ్లిక్ అండ్ ప్రైవేట్ మెసేజ్ బిట్వీన్ యూజర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ ఏ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనదే మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుందాం, ఓకేనా. సో మల్టీ యూజర్ మీన్స్ there are so many users are లాగ్ కదా, there are so many users are connected, అంతేగా. సార్ సో నా సిస్టమ్ సో మెనీ యూజర్స్ ఆర్ కనెక్టెడ్ అయినప్పుడు ఆ యూజర్స్ మధ్య ఏవైనా మెసేజ్ ట్రాన్స్ఫర్ అయ్యనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు 10 మెంబర్స్, ఆ 10 మెంబర్స్ మధ్య ఏమైనా మెసేజ్ మీరు ప్రైవేట్ మెసేజ్ కానివ్వండి లేదా పబ్లిక్ మెసేజ్ కానీ మీరు షేర్ చేసుకున్నారు, ఓకేనా. షేర్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ ఏమేమి షేర్ చేసుకున్నారు, ఏ యూజర్స్ మీద జరిగింది, ఓకేనా, అది ఏ మెసేజ్, దీస్ ఆల్ ఆర్ స్టోర్డ్ ఇన్ వన్ ఫైల్. దట్ ఫైల్ ఈస్ కాల్డ్ యాజ్ మెసేజ్ లాగ్ ఫైల్స్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు సిస్టమ్ యూజ్ చేసుకున్నారండి. సో మల్టీ యూజర్స్ అంటే ఒక సిస్టమ్ని మీరు 10 మెంబర్స్ యూజ్ చేసుకున్నారు. సో మీరందరూ మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, సిస్టమ్ షట్ డౌన్ చేశారు. సో ఈ రోజు మళ్ళీ వచ్చి ఆన్ చేశారు, ఆన్ అవుట్లా. అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. నేను ఏదో మీరు మెసేజ్ రాంగ్ మెసేజ్ కానీ సంథింగ్ వైరస్ మెసేజ్ కానీ ఏదో మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మీరు ఇటువంటి మెసేజెస్ ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల ఆ 10 మెంబర్స్ మధ్యలో ఈ రోజు సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు. ఇప్పుడు హార్డ్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఒక్కసారి మెసేజ్ లాగ్ ఫైల్ ఓపెన్ చేస్తారండి. మెసేజ్ లాగ్ ఫైల్ ఓపెన్ చేస్తే దాంట్లో ఏం కనిపిస్తుంది, ఈ 10 మెంబర్స్కి ఎటువంటి మెసేజ్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఏ మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, అవి మొత్తం కనిపిస్తాయి. దీనివల్ల ఏమైనా సిస్టమ్ క్రాష్ అయిందేమో చూస్తాడు, ఓకేనా. సో ఈ విధంగా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తారండి. మరి ఈ మెసేజ్ ఏ విధంగా స్టోర్ అవుతుంది, మోస్ట్ ఆఫ్ దీస్ మెసేజ్ ఆర్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ అండి, నార్మల్ టెక్స్ట్లో స్టోర్ అవుతుంది. ఇన్ సమ్ కేసెస్ these messages are in the form of HTML files అండి. Yes, what is the meaning of HTML? Hypertext Markup Language. So simply వెబ్సైట్స్, ఓకేనా. వెబ్సైట్స్ సంబంధించిన లాంగ్వేజ్లో కూడా స్టోర్ అవుతుంది. హియర్ HTML ఈజ్ నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ మెసేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్లో ఉండొచ్చంట, లేదా కొన్నిసార్లు ఎట్లా ఉండొచ్చంట HTML ఫైల్స్లో కూడా స్టోర్ అయి ఉండొచ్చు, ఓకేనా. HTML ఈజ్ నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండి. These all are different types of log files. Using these log files, we can identify the errors in the operating system and also we are solved that particular error in the operating system. Simply debug చేయొచ్చండి, ఓకేనా. సింప్లీ మన ఆపరేటింగ్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి దాన్ని మీరు రెక్టిఫై చేయగలుగుతున్నారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటండి, డీబగ్గింగ్. సో లాగ్ ఫైల్స్ లాగ్ ఫైల్స్ని యూజ్ చేసి మీరు ఏ విధంగా డీబగ్ చేస్తారో ఇక్కడ మనం నేర్చుకున్నాం, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ లాగ్ ఫైల్స్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ వన్. అర్థమైంది ఇంతవరకు, మీకు ఏం డౌట్ లేదు కదండి. లేదు సార్. సో సింప్లీ దేర్ ఆర్ 5 డిఫరెంట్ టెక్నిక్స్ అండి. దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ ఆర్ దేర్, మోస్ట్ పాపులర్ టెక్నిక్స్ ఈ 5, ఓకేనా. సో కమింగ్ టు అవర్ లాగ్ ఫైల్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ఇస్ కోర్ డంప్ ఫైల్స్ అండి. కోర్ డంప్ ఫైల్స్. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కోర్ డంప్ ఫైల్స్? ఫైల్స్ అనగానే ఏంటి, అది ఒక ఫైల్, దాంట్లో ఏంటి సమ్ డేటా స్టోర్ అవుతుంది, అది గుర్తుంచుకోవాలండి, ఓకేనా. చూద్దాం ఇక్కడ కోర్ డంప్ ఫైల్, ఓకేనా. కోర్ డంప్ ఫైల్స్ ఆర్ వన్ టైప్ ఆఫ్ ఫైల్స్. దీస్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఫైల్స్. దీస్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఏ ప్రాసెస్ దట్ టెర్మినేట్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆపరేషన్ సిస్టమ్లో పర్ఫామ్ చేశారు, ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా మీరు మధ్యలో టెర్మినేట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రోగ్రామ్ క్లిక్ చేశారు, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వకముందే మీరు ఏం చేశారు, టెర్మినేట్ చేశారు. మీరు టెర్మినేట్ చేయడం కానివ్వండి, లేదా సిస్టమ్ టెర్మినేట్ చేయవచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఇటువంటి ప్రోగ్రామ్ అన్ఎక్స్పెక్టెడ్గా టెర్మినేట్ అయిన ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఫైల్ని ఏమంటాము అంటే కోర్ డంప్ ఫైల్ అంటాం, ఓకేనా. సో సింప్లీ core dump file is used to store the information. Which type of information? Process that terminate unexpectedly. Execute అవ్వకుండా అన్ఎక్స్పెక్టెడ్గా టెర్మినేట్ అయిన ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఫైల్ని ఏమంటామంటే
కోర్ డంప్ ఫైల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న ఏం చేశారు అంటే ఏదో సంథింగ్ వెబ్సైట్ ఓపెన్ చేశారు. www.somethingwebsite.com ని క్లిక్ చేశారు. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, లోడింగ్ ఉంటుంది, ఎంతసేపు లోడ్ అవ్వట్లా. లేదా కొంత ఓపెన్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఆఫ్ ది పేజ్ ఓపెన్ అయింది, హాఫ్ ఆఫ్ ది పేజ్ ఇంకా లోడ్ అవుతూ ఉంది. మీరేం చేశారంటే అది లోడ్ అవ్వకముందే క్లోజ్ చేశారు. రిమైనింగ్ ఆపరేషన్స్ కానీ లేదా రిమైనింగ్ వెబ్సైట్స్ కానీ ఓపెన్ చేశారు. సో చేసుకున్నారు, బాగా షట్ డౌన్ చేశారు. ఈ రోజు ఓపెన్ చేశారు కానీ సిస్టమ్ ఓపెన్ అవ్వట్లా. అంటే మీనింగ్ ఏమై ఉండొచ్చు, దీన్ని ఏదో వెబ్సైట్ ఓపెన్ చేయబోయారు, ఆ వెబ్సైట్ పూర్తిగా ఓపెన్ అవ్వలేదు. అంటే దాంట్లో వైరసెస్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. దానివల్ల ఆ వెబ్సైట్ పూర్తిగా ఓపెన్ అవ్వలేదు. మీరు ఓపెన్ అవ్వకుండానే క్లోజ్ చేశారు. మీరు క్లోజ్ చేయవచ్చు లేదా సిస్టమే క్లోజ్ చేయవచ్చు. ఓకేనా. సో దానివల్ల ఈరోజు సిస్టమ్ ఓపెన్ అవ్వట్లేదు. సో హార్డ్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, కోర్ డంప్ ఫైల్స్ అనే ఫైల్స్ని ఓపెన్ చేస్తారు. ఆ ఫైల్ ఓపెన్ చేయగానే దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చెప్పండి. కోర్ డంప్ ఫైల్స్ ఓపెన్ చేయగానే మీరు నాట్ ఓన్లీ వెబ్సైట్స్ ఏదైనా కావచ్చు, ఏదైనా ప్రోగ్రామ్ సంబంధించింది కావచ్చు, ఏదైనా వెబ్సైట్ సంబంధించి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మీరు ప్రోగ్రామ్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా మధ్యలో టెర్మినేట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ కోర్ డంప్ ఫైల్స్లో స్టోర్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ ఇంజనీర్ ఏం చేస్తారు, ఆ కోర్ డంప్ ఫైల్ ఓపెన్ చేయగానే దాంట్లో మధ్యలో ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఓపెన్ అవ్వకుండా ఉన్న ప్రోగ్రామ్స్ ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఓపెన్ చేయగానే ఆ హార్డ్వేర్ ఇంజనీర్కి అర్థమవుతుంది ఏమని, సో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అసలు ఈ వెబ్సైట్ కానీ లేదా ఈ ప్రోగ్రామ్ కానీ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఏ ప్రాబ్లం వల్ల ఇది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు మొత్తం చూస్తారు. దాన్ని బట్టి ఈరోజు సిస్టమ్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు చూస్తారు. దాన్ని బట్టి మన సిస్టమ్ని రికవర్ చేస్తారండి. ఓకేనా. సో సింపుల్లీ కోర్ డంప్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ది ఇన్ఫర్మేషన్. Which type of information? That process that terminate unexpectedly. ఓకేనా. ప్రోగ్రామ్ లేదా ప్రాసెస్ అన్ఎక్స్పెక్టెడ్గా టెర్మినేట్ అయిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న ఫైల్ని ఏమంటామంటే కోర్ డంప్ ఫైల్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ క్రాష్ డంప్ ఫైల్స్. ఓకేనా. నెక్స్ట్ టెక్నిక్ ఈస్ కాల్డ్ యాజ్ క్రాష్ డంప్ ఫైల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాష్ డంప్ ఫైల్స్? So crash dump file is used to store the information about system failure. And system failure means this file is used to store the information. That information is about ఏంటండి సిస్టమ్ ఫెయిల్యూర్. అంటే మీనింగ్ ఏంటి, సిస్టమ్ ఫెయిల్ అవ్వటానికి రీజన్ ఏంటో ఆ రీజన్ స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న ఫైల్ ఏమంటామంటే క్రాష్ డంప్ ఫైల్. సో ఇది ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ప్రాబబ్లీ మన హార్డ్వేర్ ఇంజనీర్స్ సిస్టమ్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఓపెన్ చేసేదే దీన్ని, క్రాష్ డంప్ ఫైల్స్. ఎందుకు చెప్పండి? తెలియాలి కదా సార్, ఏంటండి రీజన్ తెలియాలి కదా. సిస్టమ్ అంటే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టంలో మేజర్గా ఏ ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా స్టోర్ చేసే ఒక చిన్న ఫైల్ని ఏమంటామంటే క్రాష్ డంప్ ఫైల్స్. ఓకేనా. మరి ఈ ఫైల్లో కూడా మనకు అర్థం కాలేదు అనుకోండి, అప్పుడు లాగ్ ఫైల్స్ ఓపెన్ చేయొచ్చు లేదా కోడ్ డంప్ ఫైల్స్ ఓపెన్ చేయొచ్చు. ఓకేనా. సో సింప్లీ క్రాష్ డంప్ ఫైల్స్ ఆర్ యూజ్ టు స్టోర్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ సిస్టమ్ ఫెయిల్యూర్. ఓకేనా. అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ క్రాష్ డంప్ ఫైల్స్. సో దీంట్లో ఏముంటాయంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఫెయిల్యూర్ కేసెస్. సో ఏ ఆపరేషన్స్ చేయటం వల్ల లేదా ఏ ప్రాబ్లం వల్ల సిస్టమ్ ఫెయిల్ అయిందో మొత్తం దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ క్రాష్ డంప్ ఫైల్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రేస్ లిజనింగ్. ఎస్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్రేస్ లిజనింగ్ చెప్పగలరా? ట్రేస్ లిజనింగ్, this is used to store all the program execution using loggings. అంటే ఈ రోజు ఎంతమంది లాగిన్ అయ్యారు, ఎందుకు లాగిన్ అయ్యారు, ఎన్నిసార్లు లాగిన్ అయ్యారు. సో దీస్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ట్రేస్ లిజనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనిక్స్లో ఉందండి ఒక చిన్న కమాండ్, హూ కమాండ్ కదా, ఒక చిన్న కమాండ్ ఉంది హూ కమాండ్. హూ కమాండ్ ఏం చేస్తుంది? హూ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆల్ ది యూజర్స్ కదా. సో నా సర్వర్లో ఎంతమంది యూజర్స్ ఏ టైప్ లాగిన్ అయ్యారు, ఓకేనా, ఎన్నిసార్లు లాగిన్ అయ్యారు, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా హూ కమాండ్లో స్టోర్ అవుతుంది. సో అలాగే ట్రేస్ లిజనింగ్ అనేది ఒక చిన్న ఫైల్ అండి. ట్రేస్ లిజనింగ్ ఈజ్ ఏ వన్ ఫైల్. దిస్ ఫైల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఆల్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ లాగిన్స్. సో ఎంతమంది లాగిన్ అయ్యారు, ఓకేనా, వాళ్ళు ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా
దీంట్లో స్టోర్ అవుతుందండి, ట్రేస్ రీజనింగ్. ఓకేనా, అదండి. మరి దీనివల్ల నాకు యూజ్ ఏంటి చెప్పండి? దీనివల్ల నాకు యూజ్ ఏంటి? సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ యూజర్ వల్ల ఏ ప్రోగ్రామ్ వల్ల వచ్చిందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా, ఏ యూజర్ వల్ల ఏ ప్రోగ్రామ్ వల్ల ఆ ప్రాబ్లం వచ్చిందో ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ట్రేస్ లిజనింగ్. ఓకేనా, సింప్లీ ట్రేస్ లిజనింగ్ ఫైల్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఫైల్. దిస్ ఫైల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ లాగిన్స్. ఓకేనా, అదండి. సో డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ లాగిన్స్ యూజ్ చేసుకొని సిస్టమ్ని లాగిన్ అవుతారండి. సో ఈ లాగిన్ అయ్యి వాళ్ళు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం వల్ల సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి ప్లస్ ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి యూజ్ చేసే చిన్న ఫైల్ని ఏమంటామంటే ట్రేస్ రీజనింగ్ ఫైల్ అంటామండి. ఓకేనా, yes, coming to our last technique, nothing but fifth technique, that is profiling. Okay, yes, what is the meaning of profiling? Simply, here profiling is used to monitoring the all the source code of a required system program using code profiling. Yes, what is the meaning of this? చెప్పండి. ప్రొఫైలింగ్ అంటే మీనింగ్ ఏమిటంటే ఓవరాల్ సిస్టమ్ని మానిటరింగ్ చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న టెక్నిక్ని ఏమంటామంటే ప్రొఫైలింగ్ అంటామండి. సో డిఫరెంట్ యూజర్ సిస్టమ్ యూజ్ చేసుకుంటున్నారు. ఆ సిస్టమ్ని నథింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఏదైనా అన్ఆథరైజ్డ్ ఓపెన్ చేశారా, సో ఇవన్నీ మనం మానిటరింగ్ చేయవచ్చు అండి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రొఫైలింగ్. ఓకేనా, సింప్లీ ప్రొఫైలింగ్ ఈజ్ ఏ టెక్నిక్. Using this technique, we can monitor all the program. We can monitor all the programs and also all the users in the system. ఓకేనా, దిస్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, నేను క్లాస్ చెబుతూ ఉన్నాను, మీరందరూ కూడా లాగిన్ అయి ఉన్నారు అంటే నాదేమో సర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది. మీరందరూ 60 మెంబర్స్ అందరూ డిఫరెంట్ యూజర్స్. మీరు ఎగ్జాక్ట్గా లెసన్ వింటున్నారా లేదా మీరు మీ మొబైల్స్లో జస్ట్ క్లాస్ ఆన్ చేసి వేరే చేస్తున్నారా, ఇవన్నీ నేను మానిటరింగ్ చేయవచ్చు. ఓకేనా, సో ఈ టెక్నిక్ని ఏమంటామంటే ప్రొఫైలింగ్ అంటామండి. మీరు నా క్లాస్ వింటున్నారా లేదా నా క్లాస్ జస్ట్ ఆన్ చేసి మీరు వేరే ఇంకేదైనా వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తున్నారా, సో ఏమైనా అన్ఆథరైజ్డ్ చేస్తున్నారా, సో దీస్ ఆల్ ఆర్ మానిటరింగ్ యూజింగ్ ప్రొఫైలింగ్ టెక్నిక్. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రొఫైలింగ్. ఇంకా 10 minutes ఉందండి, వార్నింగ్ ఇచ్చింది సిస్టమ్. ఓకేనా, ఇంకా 10 minutes మాత్రమే ఉంది. సో 10 minutes తర్వాత లాగౌట్ అవుతుంది, మీరు నెక్స్ట్ క్లాస్ లాగిన్ అవ్వాలి. ఓకేనా, వింటుందా? సార్ రికార్డ్ అవుతుందండి. రికార్డ్ అవుతుంది సార్. ఓకే అండి, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్ డీబగ్గింగ్ అండి. ఒకసారి మళ్ళీ రీకాల్ చేద్దాం. జస్ట్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ డీబగ్గింగ్ చెప్పండి. ప్రాబ్లమా, డౌట్ ఏమైనా? లాక్ ఫైల్స్ చెప్పండి సార్ ఒకసారి. లాక్ ఫైల్స్ ఎస్, రిపీట్ చేస్తానండి. ప్రొఫైల్. ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్ డీబగ్గింగ్. Operating system debugging is nothing but identify the problem and also solve that particular problem in the operating system is called as operating system debugging. There are different techniques are there. Okay, now first one is log files, next one is core dump files, next one is crash dump files, trace reasoning, last one is profiling. Okay, na? So మీరు లాగ్ ఫైల్ గురించి అడిగారండి, చూద్దాం చూడండి. ఓకేనా, సో లాగ్ ఫైల్స్ ఆర్ వన్ టైప్ ఆఫ్ ఫైల్స్. These files are used to store all the events occurred in the operating system. అంటే సిస్టంలో ఏ చిన్న ఆపరేషన్ జరిగినా సరే ఆ ఆపరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న ఫైల్నే లాగ్ ఫైల్స్ అంటామండి. ఓకేనా, మరి ఈ ఎన్ని టైప్స్ ఆఫ్ లాగ్ ఫైల్స్ ఉన్నాయి? హియర్ దెర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్ ఫైల్స్ ఆర్ దేర్ అండి. దోస్ ఆర్ ఈవెంట్ లాగ్ ఫైల్స్, ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్, మెసేజ్ లాగ్ ఫైల్స్. కమింగ్ టు అవర్ ఈవెంట్ లాగ్ ఫైల్. మరి ఈ లాగ్ ఫైల్స్ ఏం చేస్తాయి అంటే చూద్దాం. ఈవెంట్ లాగ్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఆల్ ది ఈవెంట్స్ దట్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ సిస్టమ్. అంటే సిస్టంలో మీరు ఏదైనా ఈవెంట్ పర్ఫామ్ చేసి ఏదైనా ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేశారండి, మీరు ఏదైనా ఈవెంట్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసిన ఈవెంట్ గురించి స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న ఫైల్ని ఏమంటామంటే ఈవెంట్ లాగ్ ఫైల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి, ఈరోజు మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశారు, ఎంఎస్ వర్డ్ సంథింగ్ టైప్ చేశారు, ప్రాపర్గా సేవ్ చేశారు, క్లోజ్ చేశారు.
మళ్ళీ పవర్ పాయింట్ ఓపెన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టైప్ చేశారు, సేవ్ చేశారు, క్లోజ్ చేశారు. సి ప్రోగ్రామ్ ఓపెన్ చేశారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశారు, ఎగ్జిక్యూట్ అయింది, అవుట్పుట్ వచ్చింది, క్లోజ్ చేశారు. ఓకేనా? సో మీరు ఏదైతే సిస్టమ్ని యూజ్ చేసి ఈవెంట్స్ పర్ఫామ్ చేశారో, సక్సెస్ఫుల్గా ఈవెంట్స్ పర్ఫామ్ చేశారో, ఆ ఈవెంట్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఈవెంట్ లాగ్ ఫైల్లో స్టోర్ చేస్తామండి. ఓకేనా? మనం చేయం, ఆటోమేటిక్ సిస్టమ్ స్టోర్ చేస్తుంది. ఓకేనా? మీరు ఏదైనా సిస్టంలో ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేశారంటే ఆ ఆపరేషన్ ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుందండి. సో మరి దేంట్లో స్టోర్ అవుతుందంటే ఈవెంట్ లాగ్ ఫైల్లో స్టోర్ అవుతుంది. కమింగ్ టు ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్, మరి ఇదేం చేస్తుందంటే సిస్టంలో సమ్ డేటా ఉంటుంది కదా ఆల్రెడీ, ఆ డేటా మీద ఏవైనా చేంజెస్ చేశారు మీరు, ఆ డేటాని ఉన్న డేటాని మీరు ఏవైనా చేంజెస్ చేశారు. ఓకేనా? మరి ఇటువంటి చేంజ్ చేసిన డేటా ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, దీస్ ఆల్ చేంజెస్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ వన్ ఫైల్. మరి ఆ ఫైల్ ఏమిటంటే ట్రాన్సాక్షన్ ఫైల్ అండి. ఓకేనా? సో మీరు ఏదైనా సిస్టంలో ఏదైనా డేటా మీద ఏదైనా ఆపరేషన్ చేశారు, ఏదైనా చేంజెస్ చేశారు, ఇటువంటి చేంజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుందంట, ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్లో స్టోర్ అవుతుందంట. మరి మెసేజ్ లాగ్ ఫైల్స్ అంటే ఏంటి? లాస్ట్ వన్ ఈజ్ మెసేజ్ లాగ్ ఫైల్స్. ఈ మెసేజ్ లాగ్ ఫైల్స్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందండి. మల్టీ యూజర్ ఆపరేటింగ్ మీన్స్ మల్టిపుల్ యూజర్స్ ఆర్ లాగుతున్నా, ఒక సిస్టమ్కి సో మెనీ యూజర్స్ ఆర్ యూజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 యూజర్స్ ఉన్నారండి. మీరు ఈ 10 యూజర్స్ మధ్య మీరు ఏదైనా మెసేజ్ కాన్వర్జేషన్ జరిగిందండి, మీరు కోడ్ సెండ్ చేయడం కానీ, వాళ్ళు కోడ్ సెండ్ చేయడం కానీ, లేదా వాళ్ళు కోడ్ సెండ్ చేయడం కానీ, ఇటువంటి ప్రైవేట్ మెసేజెస్ లేదా పబ్లిక్ మెసేజెస్ మీ మధ్య సంథింగ్ ఏదో ట్రాన్స్ఫర్ జరిగింది. మరి ఇటువంటి మెసేజెస్ ఏమైనా మెసేజ్ ట్రాన్స్ఫర్ జరిగితే ఇటువంటి మెసేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఫైల్ని ఏమంటామంటే మెసేజ్ లాగ్ ఫైల్ అంటామండి. అది ప్రైవేట్ మెసేజ్ కావచ్చు, పబ్లిక్ మెసేజ్ కావచ్చు. ఓకేనా? మరి ఏ ఫామ్లో స్టోర్ అవుతుందంట మెసేజ్ లాగ్ ఫైల్లో? ఇటువంటి మెసేజ్ ట్రాన్స్ఫర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏ ఫార్మాట్లో స్టోర్ అవుతుందంట? నార్మల్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉండొచ్చు, లేదా HTML ఫైల్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉండొచ్చు అంట. ఓకేనా? మన HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా? అదొక లాంగ్వేజ్ అండి. వెబ్సైట్ డిజైన్ చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న లాంగ్వేజ్ ఏమంటామంటే HTML లాంగ్వేజ్ అంటాం. ఓకేనా? సో మీరు ఏదైనా మెసేజ్ కాన్వర్జేషన్ జరిగితే ఆ మెసేజ్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న ఫైల్ ఏమంటామంటే మెసేజ్ లాగ్ ఫైల్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ లాగ్ ఫైల్స్ అండి. ఈవెంట్ లాగ్ ఫైల్స్, ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్, లాస్ట్ వన్ ఈజ్ మెసేజ్ లాగ్ ఫైల్స్. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందండి? సార్ ట్రాన్సాక్షన్ మీద చెప్పండి సార్. ట్రాన్స్ లిజనింగ్ ట్రాన్సాక్షన్ కాదు సార్, ట్రేస్ లిజనింగ్ సార్. ట్రేస్ లిజనింగ్. ట్రేస్ లిజనింగ్ లాస్ట్ టెక్నిక్ అండి. ఎస్ సార్, చెప్పండి సార్. అది Yes, trace listening. Yes, what is the meaning of trace listening? So here trace listening ఏం చేస్తుందంటే సిస్టమ్కి ఎంతమంది లాగిన్ అయ్యారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న ఫైల్ ఏమంటామంటే ట్రేస్ లిజనింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ సిస్టమ్ ఉందండి, మీరందరూ ల్యాబ్లోకి వెళ్ళారు, 60 మెంబర్స్ ఉన్నారు, మీరందరూ ఒక్కొక్క సిస్టమ్ దగ్గర కూర్చొని లాగిన్ అవుతారుగా. ఫర్ ఎగ్జాంపుల్ 22HU సంథింగ్ ఇచ్చి లాగిన్ అయితే కొంతమంది ఏం చేస్తుంటారు, లాగిన్ అయ్యి ఏం చేయరు. కొంతమంది లాగిన్ అయ్యి సంథింగ్ ప్రోగ్రామ్ చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు, లాగిన్ అయ్యి ఈ సిస్టమ్ ప్రాబ్లమ్ని వేరే సిస్టమ్ దగ్గర కూర్చొని అక్కడ లాగిన్ అయ్యి చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, సిస్టమ్కి ప్రజెంట్ మల్టీ యూజర్స్ ఎంతమంది లాగిన్ అయ్యి ఉన్నారు, ఓకేనా, వాళ్ళు లాగిన్ అయ్యి ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు లాగిన్ అయ్యారు, దోస్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ట్రేస్ లిజనింగ్ ఫైల్. ఓకేనా? మల్టిపుల్ యూజర్స్ ఒక సిస్టమ్కి ఎంతమంది లాగిన్ అయ్యారు, ఎట్లా లాగిన్ అయ్యారు, ఓకేనా, ఎన్ని టైమ్స్ లాగిన్ అయ్యారు, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ట్రేస్ లిజనింగ్. ఓకేనా? సార్ ఇంకా ఇంకేమైనా డౌట్స్ అండి? లాస్ట్ వన్ ఈజ్ సిస్టమ్ బూట్. ఓకే, రేపు చూద్దామండి. లాస్ట్ టాపిక్ ఈజ్ సిస్టమ్ బూట్. గార్డ్స్ ఉన్నారండి, అసలు గార్డ్స్ ఎవరు మాట్లాడతలేదు. మా గార్డ్స్ ఉన్నారా? ఏ సెక్షన్ గార్డ్స్ ఉన్నారా ఎవరైనా? ఆఫ్లైన్ క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆఫ్లైన్ క్లాస్లోనేమో అంటే నార్మల్ క్లాసుల్లో చెప్పేటప్పుడేమో బాయ్స్ ఒక్కళ్ళు వినరు, బాయ్స్ ఒక్కళ్ళు డౌట్ అడగరు, గర్ల్స్ మాత్రమే వింటూ ఉంటారు, గర్ల్స్ డౌట్ అడుగుతూ ఉంటారు. ఆన్లైన్ క్లాస్కి వచ్చేటప్పటికి గర్ల్స్ ఏమో సైలెంట్ అయిపోతారు, బాయ్స్ ఏమో డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ఈసారి నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ ఏమో గర్ల్స్ కండక్ట్ చేయాలి, ఆన్లైన్ క్లాసెస్ ఏమో బాయ్స్ కండక్ట్ చేయాలి. అంతే కదా చేస్తుంది మీరు.
ఆఫ్లైన్ క్లాసెస్లో ఏదైనా లెసన్ చెబుతున్నాం అంటే గార్డ్స్ ఎక్కువ మంది రెస్పాండ్ అవుతూ ఉంటారండి. ఆ డౌట్ ఏంటి, ఇదేంటి, అదేంటి, ఎక్కువ మంది వాళ్ళ డౌట్స్ అడుగుతూ ఉంటారు. బాయ్స్ ఒక్కళ్ళు క్లాసు. కానీ ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఒకళ్ళు ఇద్దరు బాయ్స్ ఉన్నారు, వీళ్ళే డౌట్ అడుగుతున్నారు, గార్డ్స్ ఏమో ఒక్కళ్ళు డౌట్ అడగట్లా. వింటున్నారా మీరు? ఏ సెక్షన్ వింటున్నారా? వింటున్నాను సార్. ఫస్ట్ బెంచ్ లో 3 or 4 మెంబర్స్ ఉంటున్నారు. వారు లాగిన్ అయ్యారా తల్లి? వింటున్నారు కదా? ముంచుకున్నారు. అయ్యాను సార్. ఓకే అమ్మా. శిశింద్రి వింటున్నారా? చెప్పండి. సార్ వింటున్నాను సార్. ఓకేనండి అమ్మా, చెప్పండి. సార్ మార్నింగ్ ప్రోగ్రామ్స్ మధ్యలో చెప్పి వదిలేశారు సార్. ఏంటండి? సిస్టమ్ ప్రోగ్రామ్స్ మాకు మధ్యలో వరకే చెప్పి వదిలేశారు సార్, ఫుల్ గా చెప్పలేదు. సిస్టమ్ ప్రోగ్రామ్సా? ఈ టాపిక్ అండి. టైప్స్ చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో అని చెప్పి ఇంకా చెప్పలేదు సార్. టైప్స్ ఒక్కసారి రీకాల్ చేద్దామండి. ఒక్కసారి రీకాల్ చేద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్ అయిపోయిందండి. ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్ ఫర్ బోత్ సెక్షన్స్ అయిపోయిందా? ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్ ఫర్ బోత్ సెక్షన్స్ అయిపోయిందండి. చెప్పండి ఒకసారి. అయిపోయింది సార్. ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ కంప్లీట్. ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్స్ అయిపోయింది సార్. కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్ సార్ సో ఓఎస్ఎస్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిపోయిందండి. చెప్పలేదు అనుకుంటా సార్. ఓఎస్ఎస్ చెప్పామండి. ఓఎస్ఎస్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పలేదా? చెప్పారు సార్. ఓకే అండి. గర్ల్స్ కి మీరు చెప్పామండి. చెప్పారు సార్. ఓకే అండి. కమింగ్ టు అవర్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ చెప్పామా? సర్వీసెస్ లేదు సార్, చెప్పలేదు. సర్వీస్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ చెప్పాము అంటే ఆల్రెడీ సర్వీసెస్ చెప్పినట్టేనండి.